ఫ్రెండ్స్, మామిడికాయలు ఎండాకాలం తింటారు కదా అందరూ. కానీ బంగినపల్లి మామిడికాయ ఎలా తినాలో ఒకసారి చూద్దాం. బంగినపల్లి మామిడికాయ మేము చిన్నపిల్లలప్పుడు కోసేవాళ్ళు. ఇప్పుడు అందరూ జ్యూస్ చేస్తున్నారు బంగినపల్లి మామిడికాయని. కానీ బంగినపల్లి మామిడికాయ జ్యూస్ చేయకూడదు. ఇలా బద్దలు కోసుకొని చూడండి, బద్దలు కోస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇలా బద్దలు కోసుకొని శుభ్రంగా తొక్కుతో పాటు తింటే ఎంత బాగుంటుందో. సూపర్గా ఉందా? చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. బద్దలు కోసుకొని తినాలి, చాలా బాగుంటుంది. ఎలా ఉందిరా కాయ? ఎలా ఉంది? సూపర్ ఉందా? అలాగే తినాలి బంగినపల్లి మామిడికాయ. జ్యూసులు చేయకూడదు. అది ఓకే. చూసారా ఎలా ఉందా బంగినపల్లి మామిడికాయ? ఇలా కోసుకొని తినాలి, మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉంటుంది. జ్యూసులు మాత్రం చేసుకోవాలండి, కాయతో పాటు తినేయండి. అది శుభ్రంగా నీట్గా కడుక్కొని